హాయ్ అండి. ఈరోజు మనం తెలుసుకోబోయే డిజిటల్ మార్కెటింగ్ టర్మ్ బ్యాక్ లింక్స్. అసలు బ్యాక్ లింక్స్ అంటే ఏంటి? దాని ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందాం. బ్యాక్ లింక్స్ అంటే ఎగ్జాంపుల్ మీ వెబ్సైట్ ఉందనుకుందాం. మీ వెబ్సైట్ xyz.com అనుకోండి. నాదొక వెబ్సైట్ ఉంది abc.com. సో నా వెబ్సైట్‌లో మీ వెబ్సైట్‌ని నేను లింక్ పెట్టి మీ వెబ్సైట్‌కి రిఫర్ చేశాను. సో ఎయిదర్ త్రూ నేను ఒక బ్లాగ్ రాసి దాంట్లో మీ లింక్ పెట్టొచ్చు, లేదా డైరెక్ట్‌గా మా వెబ్సైట్‌లో లింక్ చేసి రిఫర్ చేయొచ్చు. అంటే ఎవరైనా యూజర్స్ నా వెబ్సైట్లో ల్యాండ్ అయ్యి ఆ లింక్ని క్లిక్ చేసినప్పుడు మీ వెబ్సైట్కి డైరెక్ట్ అవుతారు. సో అది మీ వెబ్సైట్కి బ్యాక్ లింక్గా కన్సిడర్ అవుతుంది. సో గూగుల్ సెర్చ్ ఆప్టిమైజేషన్లో బ్యాక్ లింక్స్ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకు అంటే ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు ఎక్కడైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు, అక్కడ మీరు ఏదైనా తినాలనుకున్నప్పుడు మీరు అక్కడున్న ఫ్రెండ్స్ని అడుగుతారు. ఇక్కడ నేను తినాలనుకుంటున్నాను, ఏదైనా మంచి ప్లేసెస్ చెప్పండి అని. ఎగ్జాంపుల్ మీ మెజారిటీ ఒక 10 మంది మీ ఫ్రెండ్స్ ఒక ప్లేస్ని రిఫర్ చేశారనుకోండి. అప్పుడు మీకేమనిపిస్తుంది? ఓకే, చాలా మంది చెప్పారు కదా, సో ఇక్కడ బాగుంటుందేమో, ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటారు. సో అలాగే గూగుల్ కూడా బ్యాక్ లింక్స్ ఎక్కువగా ఉన్న వెబ్సైట్కి గూగుల్కి ఒక ట్రస్ట్ సిగ్నల్ వెళ్తుంది. అంటే గూగుల్ కూడా ట్రస్ట్ చేస్తుంది, ఓకే చాలా మంది రిఫర్ చేస్తున్నారు ఈ వెబ్సైట్ని, సో దీనికి మనం మంచి ర్యాంకింగ్స్ ఇవ్వాలి అంటే వన్ ఆఫ్ ది ఆప్టిమైజేషన్ ఫ్యాక్టర్గా గూగుల్ అనుకుంటుంది. సో అందుకని బ్యాక్ లింక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుందండి. బ్యాక్ లింక్స్ ఓన్లీ మన ట్రస్టెడ్ అథారిటేటివ్ మంచి డొమైన్ అథారిటీ ఉన్న వెబ్సైట్స్ నుంచి వచ్చినప్పుడు మాత్రమే మనకు అడ్వాంటేజ్ అవుతుంది. లేదు ఏదైనా స్పామ్ వెబ్సైట్స్ వేరే వెబ్సైట్స్ నుంచి వచ్చినప్పుడు అది గూగుల్ కన్సిడర్ చేయదు, అండ్ దట్ విల్ ఎఫెక్ట్ అవర్ ఓన్ వెబ్సైట్ అథారిటీ. సో బ్యాక్ లింక్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఒక వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అంటే మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని రాయడం. సో అది ఒక ఇంపార్టెంట్ ఆప్టిమైజేషన్ టాక్టిక్ అవుతుంది అండి. సో మీకు ఇలాగే మరిన్ని టర్మ్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.